గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే దేవకకి అదేవిధంగా హిడ్మా భార్య రాజీకి ఉన్న అనుబంధం, ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ చాలా దుఃఖించారు. ఇక హిడ్మాకి తొలి గురువు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనే సంబాల రవీందర్ అలియాస్ అర్జున్. హిడ్మా ఆయన దగ్గర నేర్చుకుని దాదాపు సంవత్సరం పాటు కలిసి పనిచేశారు. తర్వాత హిడ్మా వేరే దళంలోకి వెళ్ళారు. హిడ్మా యొక్క ట్రైనింగ్ ఎలాగుంటుంది, హిడ్మా యొక్క ఆలోచన ఎలాగుంటుంది, హిడ్మా ఆలోచనతో పాటు హిడ్మా ఒక యాక్షన్ చేస్తే ఏ విధంగా యాక్షన్ చేస్తారో విషయాన్ని రవీందర్ అన్న గారు తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే. హిడ్మా ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఆయన పేరు వినబడుతుంది. కానీ హిడ్మాకి తొలి గురువు మీరు. హిడ్మా మీకు ఎలా పరిచయం అయ్యారు, మీకు ఎవరు బాధ్యత చేయమని చెప్పారు, హిడ్మాతో మీకున్న అనుభవం ఎలా జరిగింది? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ఐ డ్రీమ్ ఛానల్కి మా యొక్క నమస్కారం. ఇంతకుముందు 2018లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏ కారణాల రీత్యా పోయాను, ఏ కారణాల రీత్యా వచ్చాను, మిగతా సిచ్యువేషన్ అంతా ఆ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇడుమ కానీ, ఇడుమతో పాటుగా తమ సహచరి రాజే కానీ, వాళ్ళతో పాటుగా ఇంకా ముగ్గురు కామెడీ చనిపోవడము, ఇక దాని గురించి కూడా మాకున్న సాహన్యత్యం, అసలు ఈ సిచ్యువేషన్ కూడా కొద్దిగా ప్రజలు కూడా చెప్పాలనే ఒక దీంతో మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇడుమ గురించి పువ్వారు గ్రామము, పువ్వారు అంటారు, మామూలుగా ప్రజలు అంటే పువ్వర్తి అంటారు. ముఖ్యంగా పువ్వారు గ్రామం, కుంట తహసీల్, సుకుమ జిల్లా. ఒకప్పుడు దంతేవాళ్ళు ఉండే, ఇప్పుడు సుకుమ జిల్లా అయింది. ఇతను ఇంటి పేరు మాడివి, అంటే తెగ మురియ తెగనే. ఈ తెగలల్లో మనం ఇంటి పేర్లు అంటారు కదా, మాడివి, మరకం, కారం, మీడియం ఇట్లా ఇంటి పేర్లు ఉంటా ఉంటాయి తెలంగాణలో ఉన్నట్టుగా. ఇది మాడివి ఆ ఇంటి పేరు. అసలు ఈయన పేరు దేవ, మాడివి దేవ అసలు ఈయన పేరు. పాటలకు వచ్చిన తర్వాత నాకు 1998లో నాకు కలిసిండు. అప్పుడు విలాస్ అనే పేరుండే నాకు కలిసినప్పుడు. మీకు ఎవరు పరిచయం చేశారు? అంటే మాకు 1995లో మాకు ఈ మొదటి ప్లాటూన్ నిర్మాణం ఏర్పడ్డది. అక్కడ ఏంటంటే ఆరోగ్యం రీత్యా మంచిగా ఉండాలి, అంటే రిక్రూట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్లాటూన్ కాబట్టి, మిలిటరీ ప్లాటూన్ కాబట్టి ఆరోగ్యవంతులై ఉండాలి, కొద్దిగా బలవంతులై ఉండాలి. అట్లనే ఈ ముఖ్యంగా ధైర్యవంతులు, ఆరోగ్యవంతులు ఉండాలనే దాంతో పార్టీ ఏం చేసిందంటే 1998లో మన ఇడుమాలను నా దగ్గరికి పంపింది. ఎంత వయసు ఉంటుంది అన్నప్పుడు? అప్పటికి ఆయనకు దగ్గర 20 ఉంటుంది. చిన్నప్పుడే పార్టీలకు వచ్చాడు అంటారు కదా. అంటే 2-3 సంవత్సరాలు, 97లో రిక్రూట్ అయింది సార్. అయిన తర్వాత ఇప్పుడు అదే ఊరు అతను, మన పేరేం పేరు, వినోద్. ఈయన సివిల్ తిప్పిండు. సివిల్లా కొన్ని రోజులు 1+2 3 అన్నట్టుగా తిప్పిండు. అసలు పైలే రిక్రూట్ మన వినోద్, ఆ పువ్వారు నుంచి పైలే రిక్రూట్ వినోద్ ఇప్పుడు చనిపోయాడు అనారోగ్యరీత్యా. ఆయనే 2-3 సంవత్సరాలు తిప్పిన తర్వాత నాకు 97 అంటే 91 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత 98 నాకు కలిసిండు. అప్పుడు విలాస్ అనే పేరు. ఎర్రగా బక్కగా ఉండేది, మంచి హుషారుగానే ఉండేది. ఈ కలిసిన తర్వాత మేము ఎక్సర్సైజ్ చేయించాలి కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తాంటే రన్నింగ్ చేస్తున్నాం. రన్నింగ్ చేస్తున్న క్రమం లోపల తను ఇది పడ్డాడు. అంటే ఈ ముఖాల్లో ఈ నీలో కొద్దిగా అది బ్లాక్ వస్తుంది అంటారు, దాన్ని పట్టుకుంటుంది అన్నట్టు. అట్లా ఒకసారి పడిపోయిండు. పడిపోవడంతో అరే మరి ఇట్లా ఫస్ట్ మిలిటరీ ప్లాటూన్ కదా, మన డీకెళ్ళే మంచిది, అంటే ఆరోగ్యరీత్యంగా మంచిగా ఉండాలి, ధైర్యవంతులు ఉండాలి. ధైర్యం ఓకే అప్పటికి ఆయన, కానీ ఈయన పడుతుండు కదా, ప్రాబ్లం అవుతుంది. దాంతో నేను ప్లాటూన్లో పని చేయలేడు దాంతో మళ్ళీ ఆర్గనైజేషన్ పంపిన ఇతన్ని, ఈ విలాస్ అనే పేరు మీద ఇడుమాను. ఈ ఆర్గనైజేషన్ పోయిన తర్వాత ఎందుకు వచ్చినావు అంటే, ఇట్లా అర్జున్ దాదా నాకు ఇట్లా ఆరోగ్య సమస్యను పంపించడానికి కొద్దిగా నారాజయ్యిండు, కొద్దిగా బాగా చిన్నపోయిండు. నేను మిలిటరీలో పనిచేయనా ఎట్లా ఏడ్చిండు కూడా. ఆయనకు మిలిటరీ మొదటి నుంచి గతంలో చెప్పేది ఏంటంటే, మురియా తెగ అనేది చాలా వాళ్ళు చూస్తే బలంగా శరీర దాఢ్యంగా ఉన్నట్టుగా అవపడరు, కానీ వాళ్ళ స్టెమినా బాగుంటుంది, వాళ్ళ రెబల్ తత్వం. మురియా ఇవ్వాలి పీపుల్ అని రెబల్ తత్వం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వేట ద్వారా, షికార ద్వారా పెరిగిన ఆ పీడిపీడి తరం కాబట్టి
వీళ్ళకు రెబల్ తత్వం ఉంటా ఉంటుంది. మన ఇక్కడ ఇప్పుడు ఎంతమంది అయినా కూడా కోని పోదామంటే భయం అవుతుంది, నెత్తురు చూస్తేనే భయం అవుతుంది. వారు అట్లా కాదు, దైనందిక కార్యక్రమంలో కూడా వాళ్ళు స్వీకారం చేసుకుంటారు. బ్లడ్ అనేది రెగ్యులర్ చూస్తూనే ఉంటా అంటారు. అట్లా వాళ్ళకి ఆ ధైర్యం అనేది ఎప్పుడు నిండే ఉంటుంది. పిరికోలేరంటే అది ఇక నామినల్ తక్కువ. అంటే సమాజంలో మురియా పీపుల్లో ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. అందులో ఈయన ఒకడు. అయితే ఏంటంటే పోయి నేను మిలిటరీలో చాలా కుతూహలంతో వచ్చిన అన్నట్టు. నన్ను రావడంతోనే నాకు మిలిటరీలో పంపిస్తానని చెప్పి చాలా ఉత్సాహంతో వచ్చిండు. కానీ ఈయన కొద్దిగా అనారోగ్యం రీత్యా పంపడంతో ఏడిచిండు కొద్దిగా. ఇక అప్పుడు ఏం చేశారంటే, నీ కాళ్ళ సమస్య ఉంది కదా, ముందుగా నువ్వు టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే టీడీ అంటాం, అంటే ఈ తుపాకులు తయారు చేయడం, రిపేర్ చేయడం, వాటిలలో పంపిరు ఈయనను. పంపిన తర్వాత అక్కడ నేర్చుకున్న విద్య ఇది. ఇప్పుడు ఈయన తోపులు తయారు చేయడం కానీ, బైనక్యులర్స్ తయారు చేయడం కానీ, బైనక్యులర్ పెట్టడం కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం టీడీలో వర్క్లో మన ఆదిలాబాదు బొబ్బర్సెల్క దేవరెడ్డి దగ్గర నేర్చుకున్నాడు ఈయన. ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎక్కడ ఉండు కరపదాద అంటారు, అక్కడ పాటల పేరు కరపదాద. ఆయన అరెస్ట్ అయ్యాడు బహుశా. బయట ఏం పేరు? దేవేందర్ రెడ్డి, బొబ్బర్సెల్క ఆదిలాబాద్. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈ టీడీ వర్క్ అంతా, టెక్నికల్ వర్క్ అంతా అక్కడ నేర్చుకున్నాడు ఈయన. సంవత్సరం 2 సంవత్సరాలు యాక్టివ్గా నేర్చుకున్నాడు అన్నట్టుగా. 3 సంవత్సరాలు నేర్చుకున్నాడు అక్కడ నేర్చుకున్న తర్వాత ఇక పార్టీ చెప్పిన ప్రకారము ఆయన బాసగూడ దళం ఉన్నాడు, తర్వాత కుంటాయిలు కమాండర్ ఉన్నాడు. అప్పుడు ఇక దాళ్ళు కొద్దిగా చిన్న చిన్న పెరుగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడు చిన్న చిన్న ఘటనల్లో ధైర్యంగా ఉండడం అట్లా ఇక నేను ఎప్పుడైతే రివర్స్ పంపినో అప్పటి నుంచి ఆయన మెదలో తిరుగుతుంది. అది నేను ఎందుకు పని చేయ, ఎట్లా పని చేయ, నన్ను ఈ అర్జున్ దాదా గింత చిన్న చూపు చూస్తాడా అనేది ఆయన మనసులో బాగా తీవ్రంగా ఉందన్నట్టు. మీ ఆయన నాకు పంపించిననే ఏడ్చిని పట్టుకొని పంపిస్తాననే ఏడ్చిండు. కాలు ఇంత వాపున్నది, అది తలిగింది కదా దెబ్బ. ఆయన ఆరోగ్యం పెద్దగా ఏం లేదు కానీ కాలు ఒక్కటే సమస్య, అనారోగ్యంగా తలిగింది. ఇక్కడ కొద్దిగా సమ్ ప్రాబ్లం ఉంది. దాంతో ఆయనకు ఎంత కుతూహలంగా మిలిటరీకి వచ్చిండో మన రివర్స్ పంపడంతో ఆయన చాలా కసి పెరిగింది, కసి బాగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ఎల్ఓఎస్ కమాండర్లు ఉండగానే చిన్న చిన్న అవి మనం అవి కొట్టడం కూడా ముందు చెప్పుకున్నాడు. ఈ తర్వాత ఈ యాక్టివ్నెస్ ఉన్న తర్వాత అప్పుడు నేను మొదటి ప్లాటూన్ కమాండర్ ఉంటిని. 2000లో 2 ప్లాటూన్ విడి చేశాను. అంటే గడిచిలో ఒక ప్లాటూను, రెండోది బీజపూర్ జిల్లాలో. అక్కడ నేను 2వ ప్లాటూన్ కమాండర్ అయితే ఉన్నా. అది 2వ ప్లాటూన్ కమాండర్ ఉన్నప్పుడు ఆయన ఈ మిలిటరీ సంబంధించిన అన్ని ఈ థింకింగ్, ఈ నేచర్ పెరగడంతో ఆయనకు యథావిధిగా 3వ ప్లాటూను తయారు చేసిండు. ఆ 3వ ప్లాటూన్కి వచ్చేసిండు డైరెక్ట్. అంటే ఇప్పుడు మిలిటరీ యాక్షన్స్ కొన్ని చేసిండు కదా, చిన్న చిన్న పెద్ద ప్రమోషన్ వచ్చింది ఉన్నది కదా. ఈ పిల్లగాడు ఏదో కాళ్ళు సమస్యతో పంపిరు కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయనను 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. 3వ ప్లాటూన్లో సభ్యుడిగానే వచ్చిండు అని కూడా, బహుశా సెక్షన్ కమాండర్ తెలియదు, అప్పుడు నాకు గుర్తులేదు. ఇక 3వ ప్లాటూన్కి వచ్చేసిండు. ఈ 3వ ప్లాటూన్గా వచ్చేసిండు. అక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఏంటంటే, నేను 2వ ప్లాటూన్ వదిలిపెట్టి 2004లో కంపెనీ 1కి పోయినా. నేను కంపెనీ 1కి వెళ్ళిపోయినా. ఎక్కడది? మాడ్లో. అంటే మొత్తం డీకే వ్యాప్తంగా మొత్తము కంపెనీ 1. దాని కమాండర్కి వెళ్ళిన. ఫస్ట్ మన పార్టీలనే మొదటి కంపెనీ కమాండర్ నేనే. అది 2004లో. అప్పుడు ఇంకేం చేసారు, ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క కంపెనీ ఉండాలనేది అప్పుడు మన పార్టీ తీసుకున్న నిర్ణయం. అంటే మాడు స్థావరంగా ఒక కంపెనీ ఉండాలి, అంటే ప్రొటెక్షన్ రీత్యా కానీ శత్రుదాళ్ళ రీత్యా కానీ ఎదుర్కోవాలంటే ఒక కంపెనీ ఉండాలని చెప్పి అక్కడ కంపెనీ తయారు చేసిండు. ఇక 2వ కంపెనీ అనేది ఇక్కడ సౌత్ బస్తాల్లో తయారు చేసిండు. అక్కడ 2వ కంపెనీగా ఈ పడకల స్వామి కమాండర్ ఉండే, ఈ ఇడుమలు సెక్షన్ కమాండర్ ఉండే. మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారానికి? మీకు ఆయనకి ఎంతకాలం పనిచేశారు విడ్మా? మేము ఒక 6 నెలలు 7 నెలలు మాతోనే ఉండే ఇక్కడ మా ఫస్ట్ ప్లాట్ ఉండే. తర్వాత ఇక మేము దాడులు రీత్యా కలుసుకుంటాం కదా. ఇప్పుడు పెద్ద ఎత్తున దాడులు చేయాలంటే మళ్ళీ అందరం కలుసుకోవాల్సిందే, మళ్ళీ విడిపోవాల్సిందే. ట్రైనింగ్లో భాగం కూడా 50-60 మంది ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్లో భాగాలు అంటే ఒకే యూనిట్లో మేము పనిచేయకుండా కలిసేది, మీటింగ్ల రీత్యా మన ట్రైనింగ్ల రీత్యా దాడుల రీత్యా కలిసేది, విడిపోయేది. ఆ రకంగా ఏంటంటే తను మంచి ఒక మిలిటరీ మ్యాన్గా, నేను మొదటి కమాండర్ అయినా కూడా నా నుంచి మిలిటరీ ట్రైనింగ్ కూడా నేను ఇచ్చేది కదా. మధ్య మధ్యలో ఎప్పుడు కలుసుకున్నారు? మధ్య మధ్యలో అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ
మన మురికినారు రేడ్ ఒకటి జరిగింది. మురికినారు రేడ్లో భాగంగా కలుసుకున్నాం. ఒకటి అంతకుముందు బాసగూడ ఒక మిలిటరీ క్యాంప్ జరిగింది, అందులో భాగంగా కలుసుకున్నాం. ఇట్లా కొన్ని దాడుల సందర్భంగా మేము మధ్య మధ్యలో కలిసి దాడిలో ఎలాగుంటాడు యాక్టివ్ అదే ఇప్పుడు ఆయనకు ఉన్న సామర్థ్యం ఏంటంటే మిలిటరీలో అంటే బూర్జో మిలిటరీలో కానీ గిరిల మిలిటరీలో కానీ ఎక్కడైనా కూడా ఈ మిలిటరీ ఎత్తుగడలు ఎట్లా వస్తాయి, ఆయన ఎందుకు ఈ స్థాయి వరకు చేరుకున్నాను అనుకున్నప్పుడు నా అబ్జర్వేషన్ నేను మిలిటరీ డైరెక్టర్ కూడా మిలిటరీ ఇన్స్ట్రక్టర్ కూడా నేను అబ్జర్వ్ చేసింది, నాకు అవగాహనది. నేను ఒక 25 ఏళ్ళు మిలిటరీలో పనిచేసిన కాబట్టి ఫస్ట్ ఎత్తుగడ టాక్టిక్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రతి వ్యక్తి ధైర్యవంతుడై ఉండాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిలో భాగంగా ధైర్యవంతులతో పాటుగా తెలివికలుడై ఉండాలి. ధైర్యము తెలివి ప్లస్ ఈ రెండు ఉంటే ఏం చేస్తాడంటే స్థానిక భౌతిక భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేస్తాడు. ఆ అధ్యయనంలో పుట్టిందే టాక్టిక్స్, ఎత్తుగడలు. ఇవి ఈ ధైర్యము, తెలివితేటలు, అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చొరవగా ఒక ఎత్తుగడలను సృష్టించే వ్యక్తి ఇడుమాలు. అందుకోసము నీ సిఆర్పిఎఫ్ వచ్చినా, నాగా ఫోర్స్ వచ్చినా, లేకపోతే ఎస్టీఎఫ్ వచ్చినా, ఇప్పుడు కోబ్రా వచ్చినా, మళ్ళీ ఇప్పుడు డిఆర్జీ వీళ్ళంతా వచ్చిన వీళ్ళందరినీ ఎదుర్కొని తట్టుకొని ఇంత బలగాల్ని సురక్షిత నడిపిందంటే ఇవే కారణము. ధైర్యము, తెలివితేటలు, స్థానిక భౌగోళిక భౌతిక పరిస్థితులను అంచనా కట్టి ఎత్తుగడలు సృష్టించింది కాబట్టి ఈయన ఇంత డెవలప్ అయ్యిండు. ఉదాహరణకి ఏంటంటే ఒక పాము వస్తుంది, పాము మన ముందు వస్తుంది, కానీ పిరికున్నాడు ఉరుకుతాడు, ఉరికితే ఆలోచించలేడు. ధైర్యవంతుడు ఏంటంటే నిలబడితే అంటే తెలివి ఉన్నోడు ఏం చేస్తాడు, అది పొక్కల దూరిందా, చెట్టు ఎక్కుతుందా, లేకపోతే ఇంకెక్కడుందనేది ఆ భౌగోళిక పరిస్థితులను అంచనా కడతారు. కాబట్టి కట్టెతో చంపొచ్చా, రాయితో చంపొచ్చా, పొక్కలు దూరితే పొగ పెట్టవచ్చా, ఇవి ఎత్తిగడలు. ఒక పామును చంపాలంటే ధైర్యవంతుడు ఆగి తోక పట్టుకోవడమా చంపడం అనేది ఏదైతే ఎత్తిగడ వేస్తాడో ఇడమ లోపల కూడా ఆ తెలివి ఉన్నది. అది నేను గ్రహించింది ఆయన డెవలప్ కావడానికి అదే. అలా ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, పాము కాకుండా ఒక దాడి నుంచి ఆయన వేసిన వ్యూహం ఎలాగుంటది, ఆ దాడిలో ఆ వ్యూహంలో పోలీసులు పడ్డారా, అలా అటువంటి దాడులు ఏమైనా ఫెయిల్ అయ్యా ఒకటి చెప్పండి. ఇప్పుడు సింగన్మడుగు అని ఒకటి ఉంది. సింగన్మడుగు అప్పుడు ఇప్పుడు కోబ్రా నుంచి వచ్చిన ఫోర్స్ ఏదో ఉండే కదా, స్పెషల్ ఫోర్స్ కాదు కోబ్రా బెటాలియన్ ఫస్ట్ ఈ బెటాలియన్ కొట్టాలని చెప్పి నిర్మాణం చేసిరా. ఫస్ట్ ఏది ఈ కోబ్రా నిర్మాణం చేసిందే సౌత్ బస్తాల్లో ఈ బెటాలియన్ కొట్టాలని నిర్మాణం చేసింది. అయితే సింగనమూడు దగ్గర ఒక క్యాంప్ వేసింది, టీడీ క్యాంప్, అది టెక్నికల్ డిపార్ట్మెంట్ అని మన అంటే మావోయిస్ట్ పార్టీలో ఒక క్యాంప్ ఉండే. దానికి సమాచారం అయింది, ఇటు తెలంగాణ నుంచి అటు సుక్మా నుంచి మొత్తం 3 దిక్కుల ఫోర్స్ వచ్చేసింది. క్యాంపు చుట్టుముడుతుండ్రు. ప్రజలంతా ఏమైనా దాడి జరుగుతుంది అనుకుంటే ప్రజలు ఏం చేస్తారంటే ఇడుమ ఎక్కడన్నాడు, బెటాలియన్ ఎక్కడ, వీళ్ళు తిరుగుతూ అంటారు. బెటాలియన్ కోసం తిరుగుతాడు, వాళ్ళు ఎక్కడున్నా దొరకబడతారు అన్నట్టు. వాళ్ళందికి పోలీసులు వచ్చి రమ్మంటారు అంతే. ఇక నీకు వేరేగా అంటే ఉరుకుతా అంటారు, ఎక్కడని వాళ్ళను బెటాలియన్ పట్టుకొని వచ్చి తీసుకొని వస్తా అంటారు. అట్లేందంటే ఈ సింగన్మడుగు అనే ఒక క్యాంపు మీద పోలీసులు దాడి చేసింది. ఈ దాడి చేసి ఆ తుపాకులన్నీ అక్కడ వాళ్ళు ఎవరు దొరకలే. ఒక 10-15 మంది వాళ్ళు బయటి కార్యక్రమాల కోసం అప్పుడు పొద్దున్నే కదా ఈ కార్యక్రమం ఈ పీషా అంటే ఈ లెట్రిన్ బాత్రూమ్ల కోసం బయటికి వెళ్ళిపోయారు. క్యాంపులు ఎవరు లేరు, మొత్తం అంతా ధ్వంసం చేశారు. వాళ్ళు క్యాంపులో ఉన్నారు పోలీసు వాళ్ళు. అప్పుడు ఇడుమాలు తన బెటాలియన్ వేసుకొని మొత్తం చుట్టుముడుతుండు, ఆ క్యాంపును అంతా చుట్టుముడుతుండు. వాళ్ళు చూసిండ్రు, ఇడుమాలు చూసిండ్రు. మరి అంత ఫోర్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళని చుట్టుముట్టి కొట్టాలి కదా. కథం వాళ్ళు ఈ ఇడుమాలు వచ్చింది, ఈ చుట్టుముట్టి అంతా చూసిన తర్వాత వాళ్ళు ఒకరికి వాళ్ళు రిట్రీట్ కావడం మొదలుపెట్టారు. వాళ్ళ లక్ష్యం క్యాంపే ధ్వంసం చేసిపోవాలన్నా లేదా మరి మిగతా బలాలను కొట్టాలన్నా మాకు తెలియదు, కానీ వాళ్ళు క్యాంపును ఖాళీ చేసిపోతున్నారు. అప్పుడు ఇడుమాలు ఏం చేసిండు, అందరు వాళ్ళని కొట్టాలనే ఉద్దేశంతోనే మొత్తం ఆ క్యాంపును అంతా మొత్తం ఎన్సర్కిల్మెంట్ చేసి తన బెటాలియన్ అంతా మోహరించి అంత క్యాంపు లోపల దాకా పోయాడు. లోపల పోతే ఏమీ లేదు. సరే ఆయన ఊరుకోవాలి కదా. అంటే మామూలు అయితే ఏం చేస్తారంటే అరే ఇక్కడైతే లేరు కదా ఊరుకుంటారు అని ఊరుకుంటాడు. ఈయన అట్లా ఊరుకోడు. ఈయనకుంటే ఏంటంటే లోపలికి వచ్చిందంటే ప్రజలకు నష్టం జరిపిస్తారు కాబట్టి వాళ్ళు రక్షించాలి, మనం కొట్టాలి.
ఈ కోబరాట ఆయనకి ఎట్లా కొత్త ఫోర్స్ ఏం తయారు చేసిందంటే దాన్ని మొదటి దెబ్బ నాదే పడాలని ఉంటుంది నాకు. అంతే ఆయన సిచ్యువేషన్ అంతే. మొదటి దెబ్బ పడ్డది అనుకో ప్రజల్లో భయం పోతుంది. ఆ కోబ్రా వచ్చిండా బాగా ట్రైనింగ్ అనే ఫోర్స్ అని ఒక ప్రజల్లో ఉంటుంది కదా. ఫస్ట్ దెబ్బ పడితే వాళ్ళు ఆ భయాందోళన నుంచి బయటపడతారనే దాంతో ఈయనేం చేసిండు, వాళ్ళు పోతున్న చెప్పులు అడుగులు పట్టుకొని మూమెంట్ చేసిండు. మొత్తం మూమెంట్ చేస్తా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, దొరకలేరు. అంటే ఒక బ్యాచ్ని ఇటు ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఇట్లా పంపిస్తారు, అంటే 2 ఇట్లా పంపిస్తారు. అంటే చెట్ల నుంచి అవపడరు కదా వాళ్ళు, ఇట్లా పంపిస్తారు. చుట్టుముట్టగానే వీళ్ళు ఉండరు, మన చేపలాగా వాళ్ళు పోతున్నారు. ఒక 2 సార్లు ప్రయత్నం చేసినాడు, దొరకలే. అయితే ఈయన ఒకసారి చూసినంటే దాని అవగాహన ఎందుకు చేసుకుంటాడంటే అంటే పోలీసుల పరిస్థితి ఏందని గమనిస్తాడు. ఈయన ఒకసారి చుట్టుముట్టినప్పుడు ఈ వెనుక ఉన్న పోలీసు వాళ్ళు కొద్దిగా ఉరుకుతూ ఉంటూ అవపడ్డాడు. ఈయన స్వయంగా చూసిండు. ఈయన ఆలోచన ఏంది, మళ్ళీ కొట్టడం అయితేనే ధైర్యంగా నిలబడతాడు. వాడు పోతుండు కాబట్టి, ఉరికే సిచ్యువేషన్ ఉన్నాడు కాబట్టి వాడు కొట్లాడడానికి సిద్ధంగా లేడు. వాడు రిట్రీట్ అయ్యి క్యాంపు పోవడానికి వాడు మానసిక స్థైర్యం ఉందని చెప్పి ఇంకేం చేసిండు, 2 సార్లు చేసిన తర్వాత 2 సార్లు దొరకలే. అప్పుడు ఒక 10 మందిని ఇటు 5 మంచి ఎండాపాడు మీరు పోయి దీన్ని ఏం చేసిండంటే దాళ్ళల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అపరిచిత అంబుష్, డెలిబరేట్ అంబుష్. డెలిబరేట్ అంబుష్ అంటేనో శత్రును తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొచ్చి కొట్టడం అనేది. ఈ ఆపర్చునిటీ అంటేనో ఎక్కడ దొరికితే అక్కడ ఆపర్చునిటీ చేయాలి. ఈయన అట్లా కాదు, వాళ్ళు మన దగ్గరికి వస్తాడు కాదు, మనమే వాళ్ళ దగ్గర పోవాలి. అంటే వాళ్ళు ఉరుకుతున్న క్రమం లోపల మనం కొట్టాలి, ఆపి దెబ్బ కొట్టాలని ఈ మొబైల్ అంబుష్ అనేది తను డెవలప్ చేసిందే. ఈ సింగన్మడుగులో కొట్టింది మొబైల్ అంబుష్ ఇది. అంటే శత్రు పోతుంటేనే మనం ఫైరింగ్ చేయాలి, అంతే ఫైరింగ్ చేయాలి. ఆడ ఫైరింగ్ చేస్తే ఆపాలి సర్కిల్. కానీ అది రిట్రీట్ అవుతున్నప్పుడు కొట్టడం అన్యాయం కదన్నది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా భయంతో, పారిపోతున్నప్పుడు కొట్టడం అది అన్యాయం. అంటే అక్కడ ఉన్న ఆ ఘర్షణలు ఇక్కడ ధ్వంసం చేశారు కదా క్యాంపునంతా తుపాకులంతా ధ్వంసం చేసి పోయారు. అది ఉంటుంది ఆ కోపం, ఆ కోపమే. ఆ కోపం ఏ పోయినా కూడా మన లోపలికి వచ్చి మొబైల్ యుద్ధం మారవాలనే ఒక పార్టీ టాక్టికల్ తీసుకున్నది కదా, దానికి పోవాలని ఆయనే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గిరిల యుద్ధం, హిట్ అండ్ రన్, దెబ్బ కొట్టు వెనక్కి తగ్గు. అయితే దీన్ని డెవలప్ చేయలేదు కాబట్టి మొబైల్ యుద్ధం అంటే గిరిల యుద్ధం కంటే కొద్దిగా మందంగా జరుగుతుంది. అంటే కొట్టడం ఏమంటే రిట్రీట్ కాదు, స్లోగా రిట్రీట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం మొబైల్ యుద్ధంలో పోవాలనేది ఒక పార్టీది కాబట్టి సరే పోయిండ్రు, చుట్టుముట్టిండ్రు, ఒక 5 చంపిండ్రు కొబ్బరి వాళ్ళను. అది నైట్ అయిపోయింది, మళ్ళీ రాత్రి అయిపోయింది. 5 తుపాలు పట్టుకుని వచ్చిండు. ఇట్లా ఏంటంటే ఆయన టాక్టిక్స్ ఏంటంటే శత్రువు వచ్చిందంటే ఆయన్ని కొట్టి ప్రజలను రక్షించాలనేది ఒక మెయిన్. ఇది అన్న చాలా మీరు ఆయన టాక్టిక్స్ చూస్తుంటారు దగ్గర ఉండి. కొన్ని వీడియోస్ ఆ మధ్య కాలంలో ఆయన బతుకున్న టైంలో చూసా కొన్ని వీడియోస్. ఆయన సెట్ పట్టుకొని చుట్టుపక్కన ఉండి ఫైరింగ్ చేస్తూనే వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తుంటాడు. రైట్ కి రండి, లెఫ్ట్ రండి, ఎగ్జిట్ అవ్వండి, రన్ చేయండి, గో డౌన్ అని అంటే కొన్ని గోండి భాషల్లో చెప్తుంటాడు. అంతా ఆయన చేశాడా లేదా కొంత కల్పన ఉందా? లేదు. ఇప్పుడు ఆయన పెద్ద దాళ్ళలో ఉన్నది ఖచ్చితంగా వాళ్ళతో ఉంటేనే చేయగలుగుతాడు. ఎందుకంటే అంటే అక్కడ టెర్రైన్ గమనించాలి కదా. నువ్వు ఎక్కడ నుండి ఆఫీసులో ఉండి నువ్వు ఇట్లా అట్లా చెప్పలేడు, చెప్తే కూడా ఫీల్ అవుతుంది. ఈయన హెడ్ క్వార్టర్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొదటి కంపెనీ, రెండో కంపెనీ, హెడ్ క్వార్టర్. ఈ 2 చేయాలనుకో, హెడ్ క్వార్టర్ అనేది మెదడు, అంటే మన తలకాయ అనుకో. ఇది నడిపితేనే కదా ఇప్పుడు ఇట్లా పో అంటే చేయలు ఎట్లయితే ఆడిస్తాయో ఇది చెప్తే ఆయన హెడ్ క్వార్టర్లు ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారం మన బలగాలు మోహరించవలసిందే. ఆయనే ఫీల్డ్లో ఉన్నాడు, ఎక్కడో ఉండి చెప్పలేడు. ఎక్కడో ఉండి చెప్తే అవి ఫెయిల్ అయిపోతాయి. ఆయన డైరెక్టే బలగాలతో ఉండేది, నడిపించేది. బలగాలతో వెళ్ళాలి. మీరు చెప్పింది కరెక్టే. సెట్ పట్టుకొని చెప్తాడు. ఎందుకంటే హెడ్ క్వార్టర్ ఆయనకు 20 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, రన్నర్స్ ఉంటారు, గాయాలైతే మోసుకపోయే ఉంటారు హెడ్ క్వార్టర్ లోపల. వాళ్ళతో పాటుగా పోతాడు, రన్నింగ్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఒక దాడి జరిగింది అనుకోండి, ఆ దాడికి ముందే వ్యూహం వేస్తాడా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన దాడులు ఉంటాయి? ఇప్పుడు ముకురము ఉందనుకో, 76 మంది, అది ప్లానింగ్ తో జరిగింది. అది అంటే డెలిబరేట్ అంబుష్. మిగతా ఏంటంటే శత్రువు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు పోయి కూర్చొని అంటే పోలీసులు రాగానే కొట్టడం ఒక రకమైంది. ఇంకోటి ఈ అపరిచితుల్లో కానీ డెలిబరేట్లో కానీ దొరకకపోతే వాళ్ళు పోతున్న క్రమం లోపల తన బలగాల్ని పోయి ఫైరింగ్ చేసి ఆపి కొట్టడం అనేది ఈ మొబైల్ అంబుష్. ఇట్లనే చేసేది, అట్లనే చేసి
ప్లానింగ్తో చేసేది, ప్లానింగ్ కాకుండా కూడా అప్పుడప్పుడు ఎదురు పడితే కూడా వెంబడి చేసేది. ఓకే. కానీ ఇప్పుడు ఎంట్రీ ఒకటి చూపిస్తాం, ఎంట్రీ ఎగ్జిట్ అంటే వెళ్ళడం ఒక దగ్గర, రావడం ఇంకో దగ్గర, వెళ్ళడం రావడం ఒకే దారి కావద్దు అని చెప్తాడట, నిజమేనా? అంటే ఒక ఆంబుష్కి వేసినప్పుడు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, మనం వచ్చేటప్పుడు రిట్రీట్ అవుతున్నప్పుడు మనం ఎలాగ రిట్రీట్ అవ్వాలి, ఎక్కడ మనకు మనం ఏపీటీ పెట్టుకోవాలి, ఇదంతా ఉంటుందా? ప్రతి దాడిలో కానీ ప్రతి క్యాంపులో కానీ ప్రతి దగ్గర ఒక 3 ఏపీట్లు ఉంటాయి. ఒకటో 24 గంటల్లో ఉంటుంది, ఇంకోటో 3 రోజులలో ఉంటుంది, ఒకటో తర్వాత 3 రోజులు కూడా కలవకపోతే జనరల్గా 15 రోజులది నెలలో ఒకటి ఉంటుంది. ఇది కూడా దాడికి ప్లానింగ్లో భాగంగా, అంటే ఇప్పుడు డెలిబరేట్ ఆంబుష్ ఉంటుంది కదా, అది రిహార్సలే చేస్తాం. అది బాంబులు ఎక్కడ పెట్టాలి, మైన్ ప్రూఫ్ అయితే ఎక్కడికి వస్తుంది, ఇంకా అది మొత్తం బాంబింగ్ మొత్తం సెట్టింగ్ చేసిన తర్వాత ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి, పోలీసులు ఏ బొందల కవర్ చేసుకుంటారు, ఏ సెట్ల కవర్ చేసుకుంటారు అనేది ముందు ప్లానింగ్లో బాగుంటుంది. అప్పుడు ఇగో ఈ రకంగా మన రిట్రీట్ కావాలి, ఇగో ఇట్లా పోవాలి, ఇట్లా అటాక్ అయింది అనుకో మరి ఇట్లా పోవాలి, ఇది రిహార్సల్ భాగంగా ఉంటుంది. కొన్ని అపరిచితుల భాగంగా అన్ప్లానెడ్ భాగంగా కూడా అప్పుడు కూడా పరిస్థితికి అనుగుణంగా పోలీసుల ఫైరింగ్ని బట్టి వాళ్ళ మోరింపుని బట్టి ఈయన మార్చి తన బలగాలంతా సేఫ్గా తీసుకుపోతాడు. అది కరెక్టే. కానీ ఇంకొకసారి మనకి పోలీసులు ఇన్విటేషన్ పంపిస్తారా, మనమే ఇన్విటేషన్ ఇస్తాం పోలీసుకి? అంటే ఇన్విటేషన్ అంటే ఫైరింగ్, పోలీసులు మీకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ నుంచి పారిపోతారా, లేదు వెల్కమ్ చెప్పడానికి ముందు ఫైరింగ్ మీరు ఓపెన్ చేస్తుంటారా? మంచి ప్రశ్న ఇది. దాంట్లో ఎట్లుంటుందంటే, ఎప్పుడు మావ చెప్పిందైనా మిలిటరీ నిపుణులు చెప్పుడైనా ఏం చెప్తాడంటే, మావ ఒకటే సూత్రం చెప్తాడు, నిన్ను నీ గురించి తెలుసుకో, శత్రువు గురించి తెలుసుకో, 1000 యుద్ధాలైనా 100 యుద్ధాలైనా నువ్వు అపజయం లేకుండా విజయం సాధిస్తావు అంటాడు. అదే సూత్రం ఇక్కడ. ఇప్పుడు పోలీసులు వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది ఏ ఫోర్సు, అది కోబ్రానా, లోకల్ ఫోర్సా, అది సిఆర్పిఎఫా, ఏదన్నా శత్రువు గురించి తెలుసుకోవాలి. అంటే ముందు ఆ ఫోర్స్ బట్టి మీ యాక్షన్ ఉంటుందా? అట్లా కూడా ఉంటుంది. అందుకే తెలుసుకుంటాం ఆయన బలగాలు ఎంత, పోలీసుల బలగాలు ఎంత, 2 కంపెనీలో ఒక కంపెనీ ఏంది, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెటిల్ ధర వస్తాడు, రన్నర్లు పంపుతారు, ప్రజలు చెప్తా ఉంటారు. దీన్ని బట్టి మన బలం ఎంత, మన సంఖ్య ఎంత, మన తుపాకులు ఎంత, కొన్ని తూటాలు ఎంత, ఒక దగ్గర ఒక 50 తూటాలని అనుకో, ఎన్ని కొట్టగలుగుతాం, మళ్ళీ రిటైల్ ఎన్ని ఉంచాలి, ఇవన్నీ ప్లాన్లో భాగంగా ఎంతసేపు ఉండగలుగుతాం అక్కడ. తూటాలు ఒక్కొక్క దగ్గర 50 ఉన్నాయి, ఒక దగ్గర 10 ఉన్నాయి, ఎంతసేపు కొట్టాలి అక్కడ మనం? ఆ యుద్ధం అది 10 నిమిషాలే, అక్కడ అర్ధ గంటనే. అంటే అనివార్యంగా పెరుగుతుంది చెప్పలేం, అవును, కానీ డిసైడ్ చేయబడుతుంది మన బలం, పోలీసుల బలం. కానీ అది మీరు అదంతా ముందు అంచనా వేస్తారు. కానీ మీ బలం కన్నా పోలీసుల బలం ఎక్కువ ఉంటుంది. మీకు తోటాలు కొన్నే ఉంటాయి, వాళ్ళ దగ్గర తోటాలు కొన్ని వేల తోటాలు ఉంటాయి, వాళ్ళు వెచ్చలవిడిగా కాల్పులు జరుపుతారు. కానీ మీరు ప్రతి తోటాకి జాగ్రత్తగా ఆలోచించి ఫైర్ చేయాలి కదా, మరి అటువంటి సమస్య ఎలా పరిష్కరిస్తారు? అటువంటి సమస్యలు ఏం చేస్తామంటే, మనం పోలీసులకు ముందు బ్యాచ్ని కొట్టడమా, వెనుక బ్యాచ్ కొట్టడమా, మొత్తం ఆపగలడమా? మొత్తం ఆపాలంటే మనతో కాదు, అందుకోసం ముందు వచ్చి బ్యాచ్ని కొడదాం. ఒక 10 మందిని కొడదామా, 5 మందిని కొడదామా, కొట్టాలి. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తుపాలు సీజ్ చేసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అంటే ఫైరింగ్ ముందు మీరు ఇస్తారా, వాళ్ళు ఇస్తారా కాషన్? ఏంటిది ఫైరింగ్ ఫైర్ ఓపించాడు ఎవరైతే కమాండర్ ఉంటారో దీనికి సంబంధించింది. ఒకవేళ పోలీసు చూడలేదనుకో, మనమే ముందు ఇట్లా ఫార్మేషన్ వస్తున్నారు, ఇక గిడికి రాగానే ఓపెన్ చేయాలని ముందే ఉంటుంది అది డెలిబరేట్ ఆంబుష్లో. ఇక అపరిచిత ఆంబుష్లు అయితేనో అది కూడా ఇగో కమాండర్ ఓపెన్ చేస్తాడు. కమాండర్ ఇంతమంది రాగానే అక్కడికి ఆఫ్ చేయాలి. ఈ కిల్లింగ్ జోన్లో ఒక 5 కావాలన్నా 10 మంది కావాలన్నది డిసైడ్ కమాండర్ చేస్తాడు. మిగతా వాళ్ళంతా అక్కడనే ఆపేస్తాం. కొన్నిసార్లు హిడ్మాకి అంటే యుద్ధ నీతి పక్కన పెట్టి ఒక పార్టీ వస్తుంది, శత్రువు దగ్గరలోకి వస్తున్నాడు, 5 కిలోమీటర్ దాని దగ్గరలో ఉన్నాడు. మీరేం చేస్తారంటే, మీకు తెలుసు ఎదురుగా వస్తున్నాడు, తూర్పు వైపు నుంచి శత్రువు వస్తున్నాడని మీరు తెలిసినా మీరు కావాలని నార్త్ వైపు కొడతారట, పడమర వైపు, అంటే శత్రు వైపు కాకుండా శత్రువు దృష్టి మరలించడానికి అటువైపు నుంచి ఫైరింగ్ చేస్తారు. నిజమేనా? అయితే కొన్ని ఘటనలు అంటే పోలీసులను డైవర్షన్ చేయడానికి, అట్రాక్షన్ డైవర్షన్ చేయడానికి అట్లా కూడా ఉపయోగిస్తాం. అటు కూడా ఉన్నారు, ఎందుకంటే ఇదే బేసు 2 భాగాలు అవుతారు కదా, అట్లా 2 భాగాలు చేస్తే తక్కువ అవుతారు, అప్పుడు కొట్టవచ్చు అని అటువైపు, అందుకే అటు ఉన్నామని కూడా చూపిస్తుంటారా? అట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు పోలీసులు, అట్లా డైవర్షన్ కోసం వాళ్ళకు కొంతమంది అటు ఎంగేజ్ చేయాలంటే కొంతమంది అటు కూడా ఫైరింగ్ చేస్తారు. ఖాళీ తెలుసు మీకు ఎవరు ఉండరని. అంటే ఈ కొంతమందిని పోలీసు బలగాలను కొంతమంది డివైడ్ చేయాలంటే అట్లా కూడా చేసి మెయిన్ ఎంతమంది మనం కొట్టాలనుకుంటే అంతమంది కొట్టడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఫైరింగ్ గురించి చెప్తున్నారు, ఆంబుష్ గురించి అంటారు. అంటే అప్పుడు ఒక మైనింగ్ ప్రూఫ్ వెహికల్ కూడా బ్లాస్ట్ అయింది.
అది ఎలా జరిగి ఉండొచ్చు? అది ప్లాన్ లో భాగంగా జరిగిందా? అంటే మీరు చేశారనట్లేదు, మీకు వచ్చే సమాచారం ప్రకారం. మాకు వచ్చే సంవత్సరం చూసి చేసినాం ప్లానింగే. అంటే అది మైనింగ్ ప్రూఫ్ వెహికల్ కదా, అది వెళ్తుంది అనుకున్నారు ముందు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి పడిపోయింది అది? లేదే ఊకే పోయేది ఆ రోడ్డు మీద ఊకే తిరిగింది. ఆ. ఆ, చుట్టూ రోడ్కు అదు సైడ్ మొత్తం పోర్స్ ఉండేది, ఇది మధ్యలో తిరిగేది. అచ్చుడు పోవుడు పొద్దంతా పెట్రోలింగ్ పోయిన పోలీసు వాళ్ళకు బిజాపూర్ మైన్పూర్ గాడిలో కూర్చోబెట్టి బిజాపూర్ తీసుకుపోయేది. అది ఎన్నో రోజుని చూసినాం, చూసి ఏం చేసినాం. కానీ అది ఎంత మైండ్ అయితే అది దేంట్లో ఏంటంటే ఈ మైన్స్ పేల్చిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది జీవి కదా, ఎంత వెళ్తుంది అంత అవగాహన లేకుండే ఉన్నది. రసాయన శాస్త్రంలో ఎంత పెట్టాలని అంత ఉన్నది, కానీ ఏమో మిస్ అయితే ఎట్లా అని చెప్పి 15 కిలో 20 కిలో 30 కిలో పెట్టేది. పెట్టేటప్పుడు అందులో 6-7 పోలీసు వాళ్ళు జీబు అంటే అది తునకలి తుపాలు దొరకపోయేది. ఫస్ట్ చేసిన వాళ్ళు 90 కంటే ముందు చేసిన వాళ్ళు అది ఎగిరిపోయింది. అసలు తర్వాత సమీక్ష అరే వాళ్ళు తుక్కు చంపుడైంది, ఈ జిల్టిని ఇంత పెట్టుడైంది, అసలు తుపాకులే దొరుకుతలేవు అని చెప్పి దాంట్లో మొత్తం ఎంత సరిపోద్ది అని చెప్పినప్పుడు జీబుకి అయితే ఒక 7 నుంచి 8 కిలోలు సరిపోద్ది, బస్సుకి అయితే ఒక 6 కిలోలు సరిపోద్ది, మెటోడోర్కి అయితే ఇంకో 10 కిలో 12 కిలోలు సరిపోద్ది. ఇట్లా నిర్ణయించిన తర్వాత ఈ మైన్ ప్రూఫ్ గాడిది ఎట్లా ఇది అప్పటికి వచ్చిందా మైనింగ్ ప్రూఫ్ గార్డ్? ఇవన్నీ సమీక్ష అయిపోయినాక ఈ మైన్ ప్రూఫ్ గాడి కొత్తది, అందరికి కొత్తది. అప్పుడుగా ఇది ఎంత పెట్టాలి, అసలు మైన్ పెడితేనే లేవదాట ఇది, దీనికి ఎంత పెట్టాలి ఏం కథ అన్నప్పుడు ఇక అప్పుడు ఆ బర్జనలు పడి అప్పుడు పడి ఇక అప్పుడున్న సిచ్యువేషన్లో లేదు దీనికి ఎక్కువనే పెట్టాలి ఎంతైనా మంచిదని చెప్పి అప్పుడు ఇటో 40 కిలోలు ఇటో 40 కిలోలు 80 కిలోలు పెట్టడం జరిగింది. పెడితేనే అది చేసింది. ఇక అప్పుడు వెళ్ళిపోయింది ఈ మైన్ ప్రూఫ్ కూడా దీనికి 80 లేదా 70 60 ఇది పెడితే 80 కేజీలు పెట్టాలని ఎవరు చెప్పారు పార్టీలో? రాసి ఉన్నది కదా, మైన్ ప్రూఫ్ ఏమో రాసి లేదు కానీ అప్పుడు ఏంటంటే మనకు దీన్ని బ్లాక్ చేయాలి, అసలు దీన్ని బ్రేక్ చేయాలి, ఎంతో కొత్త ఎక్కువనే పెట్టాలి, దాంతో ఎక్కువ పెట్టడం జరిగింది. ప్రజలలో భయాందోళన ఉన్నది కదా, మైన్ ప్రూఫ్ అంటే అబ్బో అని ఉన్నది. అది తూటాలు దిగది మైన్కి పేలిపోదు కాబట్టి మా మీద కొత్త ఉన్నది కాబట్టి అట్లా ప్రాక్టీస్ అన్న ప్రాక్టీస్నే అది డెవలప్ అయితేనే ఉన్నది. అది అంతే. మరి ఇదంతా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో? ఏది జంక్షన్ 6 ఇవన్నీ ఇది దాచుకునే సమస్య ఏమి ఉండదు. ఇది ఏంటంటే తుపాకులు అంటే మనం పోలీసుల దగ్గర తీసుకుంటాం. ఒకటే మనకు అక్కడ పార్టీలో ఉన్నది, అది ఎట్లా వస్తుందని ఇప్పుడు కొందరు రకరకాలు చెప్తున్నారు. 3 కుల్లంకులు చెప్పుకోవాలంటే, ఒకటి శత్రువుని ఆధారపడాలనేది ఇది మెయిన్ ఇది. అంటే నీకున్న శత్రు గోదాలే నీ గోదాములు, నీ దగ్గర శత్రువు దగ్గర అంటే పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు నీ ఆయుధాలు. అది మావో చెప్పింది, అది ఇంప్లిమెంట్ చేసిండు, అది నేపాల్ జరిగింది, అన్ని దేశాల్లో జరిగింది. మనము స్వాధీనం చేసుకోవడం ఫస్ట్ ఆప్షన్. నువ్వు క్యాంపులు ఎందుకు పడతావా, స్టేషన్లు ఎందుకు పడతావా, పోలీసులు చంపి గుంజుకుంటావా, ఇది ఫస్ట్ ఆప్షన్. నువ్వు సీజ్ చేసుకోవాలి అంతే. శత్రు ఆయుధాలు నీ ఆయుధాలు. రెండోది తయారు చేసుకోవడం. ఎట్లా తయారు చేసుకో నువ్వు 12 బోరా లేకపోతే తపంచలా లేదా గన్ పౌడర్ నూరుతావా, ఇంకా ఎక్స్ప్లోజివ్ ఇంకా తయారు చేస్తావా, ఇవన్నీ తయారీలో భాగంగా నువ్వు తయారు చేసుకోవడం. మూడోది కొనుక్కోవడం. ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎక్కడ దొరుకుతాయి అంటే రకరకాల ఇప్పుడు బీహార్లో దొరుకుతాయి అంటారు, ఇంకెక్కడ జార్ఖండ్లో దొరుకుతాయి అంటారు. ఇవన్నీ నాటు చూపగలరు కదా మీకు దొరికే, మీ దగ్గర ఉన్నవన్నీ కూడా AK-47లు చాలా LPGలు ఉన్నాయి. నేను ఒక 20 సంవత్సరాలు నేను పనిచేసిన అన్న. అది ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్లో ఉన్న AK-47లు ఫస్ట్లు కొనరాట. ఇప్పుడు మనం తుపాలు కొనలేదు, ఎక్కడ కొన మాకు డీకే మాత్రం అయితే కొన్ని అయితే కాదు, అన్నీ కొన్ని తయారు చేసుకున్నాయి. ఎక్కువ శాతం పోలీసుల దగ్గర గుంజుకునే తుపాకులే కొన్నాయి. అప్పుడు AK-47లు 10 కొన్నారంటే గవే. మరి కొనడానికి డబ్బులు కావాలి కదా, మరి వనరులు ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తాం, లేవి వసూలు చేస్తాం, ప్రజల దగ్గర వసూలు చేస్తాం, పార్టీ సంబంధించిన ఫండ్ ఇదంతా అక్కడి నుంచి వస్తాయి. ఇంకెక్కడి నుంచి వస్తాయి? మనకి ఎంత ఉండొచ్చు అన్నది, ఎంత ఉండొచ్చు సాధారణంగా పార్టీకి ఫండ్ వచ్చిన తర్వాత ఆ ఫండ్ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టేది రాస్తారు మీరు. మిగతా వాళ్ళగా ఉండదు. మీరు టీ తాగింది రాస్తారు, పేపర్ కొందుకు రాస్తారు. అందులో పార్టీకి ఎలాంటి ద్రోహం చేయరు, పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ అది. అకౌంట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. మిగతా వాడు అది బయట ఉన్నాడైతే కొంచెం వెనకేసుకుంటాడు అన్న. ఇది చెప్పాలి ప్రజలకు కూడా. ఇప్పుడు చాలా మందికి ఎట్లున్నదంటే నక్సలైట్ల దగ్గర ఫుల్ బంగారం ఉన్నది, డబ్బు ఉన్నది అనేది ఇది బాగా ప్రచారం అయిపోయింది. సరే నా అనుభవం చెప్తున్నా. ఒకవేళ డబ్బు కోసమే పోతే
డబ్బే సంపాదించుకోవాలనుకుంటే 25 ఏళ్ళ గడ్డిగా ఉండక్కర్లేదు. అవసరం లేదా? గదే పచ్చి పులుసు చింత పులుసు